పిఓడబ్ల్యూ తీసుకున్న ఈ సమస్య చాలా ముఖ్యమైనది, ఇంపార్టెంట్ కూడా ప్రతి మనుషులకి. అయితే మనం ముఖ్యంగా మనం తీసుకునే బాధ్యత, భద్రత. మనం ఇప్పుడున్న వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. రోగం వచ్చాక పడే బాధ కంటే రాకుండా చూసుకునేది చాలా ముఖ్యం. అది మనందరం చేయగలం. ఏంటంటే ఫుడ్డు, మంచి శుభ్రత, ఇవన్నీ మనం పాటించాలి ముందుగా. ఈరోజు చిన్న చిన్న పిల్లలు కూడా ఏం చేస్తున్నారంటే ప్యాకెట్లు కొనిస్తున్నారు, కురుకురేలు అవన్నీ కాదు. మన పాత పద్ధతులు చాలా మంచి. గుగ్గిళ్ళు అనేవి, ఎగ్గు, పల్లీలు, ఈ ఒక 100 గ్రాముల పల్లీలు తీసుకుంటే 100 ప్రోటీన్ వస్తుంది. ఒక గుడ్డు తింటే 100 ప్రోటీన్ వస్తుంది. పిల్లలకు కావాల్సింది 50 ప్రోటీన్ సరిపోతుంది. కానీ మన గుడ్లు కానీ ఈ గుగ్గిలు కానీ ఇప్పుడు ఉండట్లేదు, పెట్టట్లేదు. గుడ్డు అంటే ఎప్పుడోసారి పెడతాను ఫుడ్ లాగా కాదు, అది అలవాటుగా పెట్టాలి. ఇంకోటి ఏంటంటే వేరే ఈ బయటికి ఉన్న వాటి వల్ల సగం నష్టం, డబ్బులు నష్టం, ఆరోగ్యం పాడైంది. ఇవన్నీ కూడా అంటే ఎక్కువ అనకూడదు, కానీ మహిళల బాధ్యత కాదు, కానీ కుటుంబ బాధ్యత. పిల్లల్ని, మనవరాళ్ళకి ఈ బయట ప్యాకెట్లు అలవాటు చేయమాకండి. మీరు దగ్గర ఉండి పెట్టండి, ఇంట్లో ఉన్న గుగ్గిలు పెట్టండి, పెసలు పెట్టండి, మొక్కజొన్నలు పెట్టండి, ఇలాంటివి పెట్టండి. అంతేకాని ప్యాకెట్లు అలవాటు చేసి మెజార్టీ చూస్తున్నాం, వాడు ఏడుస్తున్నారంటే ప్యాకెట్ పంపిస్తున్నాం. ఇక్కడ అది పేదవాళ్ళు కూడా ఇంకా ఈజీ వాళ్ళకి. నేను అనేది 5 రూపాయలకు వస్తుంది ప్యాకెట్. ఈ పని కూడా లేదు, తక్కువ ఇస్తున్నారు, కొరకు రమ్మంటున్నారు. అవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి అది ఒకటి. ఇంకోటి ఏంటంటే బాధ్యత ఏంటంటే ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరు వాళ్ళు పట్టించుకోవట్లేదు. అంటే మనలాంటి ముఖ్య కార్యకర్తలు అవేర్నెస్ వాళ్ళు 10 మందే చేస్తున్నారు, మిగతా 90 మంది చూసుకుంటూ పోతున్నారు. ఎఫెక్ట్ ఎవరికి పడుతుంది? ఐడిపిఎల్ అనే హైదరాబాద్లో పెద్ద కంపెనీ ఉంది. అది బయట 100 రూపాయలు తయారయ్యేది 5 రూపాయలు తయారు చేస్తుంది గవర్నమెంట్ కంపెనీ. హెచ్ఏఎల్ అనే కంపెనీ ఉంది. ఇంజక్షన్లు కానీ యాంటీబయాటిక్స్ కానీ ప్రపంచంలోనే అన్ని పెద్ద దేశాలు తయారు చేయలేని హెచ్ఏఎల్ తయారు చేసింది. ఒక్కో ఇంజక్షన్ 100 రూపాయలది రూపాయికి ఇచ్చేది. ఇవన్నీ ఏం చేశారంటే ఇప్పుడు హెచ్ఏఎల్లో మన ఐడిపిఎల్లో పనిచేసిన రెడ్డి లేబర్ బయటకు వచ్చి పెట్టుకుంటే ఇవాళ 1000 కోట్ల అధిపతి అయింది. ఇవాళ ఐడిపిఎల్ ఏమైంది? మూతపడదు. అందులో ఉన్న చిన్న చిన్న ఐటమ్స్ కొనుక్కొని ఆయన పెట్టుకున్నాడు. అంటే ఏమవుతుందంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇందులో మనం మేజర్గా మన ప్రభుత్వాన్ని తప్పుపట్టాలి. ఇవన్నీ కూడా ప్రభుత్వం చేయాల్సిన పనులు. లాభాలకు ప్రభుత్వం అంటే ప్రజలు, మన దగ్గర ఉన్న మనం ఏం చేయాలంటే ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలి. మనం అందరం ట్యాక్సీలు కడుతున్నాం, ఇవన్నీ కడుతున్నాం, అయినా కూడా మన అందరికీ నిర్లక్ష్యం. ఎందుకంటే ప్రభుత్వం ఉండాలంటే దూరం, అదొక భూతంలాగా చూస్తున్నాం. మనకి ఇవాళ అన్న వాళ్ళు, మిగతా వాళ్ళు పెద్దలు చెప్పినట్టు డిమాండ్ చేయాలి. గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి మనకు దొరకని వాళ్ళు ఉంటే డిమాండ్ చేయాలి తప్ప, కానీ ప్రైవేట్ హాస్పిటల్ పోతే అసలు డిమాండ్ చేసేస్తే, ఎందుకంటే వాళ్ళు ముందే సంతకం పెట్టించుకుంటారు. చిన్న ఆపరేషన్ అయినా సంతకం పెట్టించుకుంటారు. ఎన్ని డబ్బులైనా తీసుకుంటారు. ఆడటానికి ఏముంది రైతు? ఎవరు పొమ్మన్నారు అంటారు, ఎవరు రమ్మన్నారు మా ఆసుపత్రికి అంటారు. ఇలాంటి క్వశ్చన్ గవర్నమెంట్ హాస్పిటల్ రాదు. కాబట్టి మనం అనుకున్నట్టు గవర్నమెంట్ హాస్పిటల్ని బలోపేతం చేయాలి. అక్కడ ఏమైనా అవకాశాలు లేవు, మన పరికరాలు కనుక లేకుంటే వాటి గురించి డిమాండ్ చేయాలి. అందుకే మీ అందరూ కూడా గవర్నమెంట్ మీద జరిగే పోరాటాలకి అందరూ మద్దతు ఇచ్చుకుంటూ ఈ అవేర్నెస్ ఒకటి క్రియేట్ చేసుకోండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి, నిర్లక్ష్యం చేయకూడదు. కొంతమంది ఉంటారు మనలో పనిచేసే కార్యకర్తలు కూడా, ఏదో బీపీ ఉంటే ఉందిలే, ఒకరోజు టాబ్లెట్స్ ఉంటే అట్లా ఉండకూడదు. వచ్చినాక ప్రాబ్లం వచ్చినాక జాగ్రత్తగా ఉండండి, మందులు వాడండి, దానికి తగ్గ ఆహారం తీసుకోండి. ముఖ్యంగా ఆహార విషయంలో అందరూ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన PYLPOW ధన్యవాదాలు తెలియజేస్తాను.